అది మునుపటిది కాదు కదా. అగో ఉన్నచ్చింటే అక్కడ బోర్డు అది కార్గోది. కార్గోది. అదే పెద్దదే వరుతుంది, పెద్దదే ఆరం పెట్టుకుంటాంది. గుడ్ మార్నింగ్. మరి ఇవాళ ఏంటి ఎటు వెళ్తాను? ఇవాళ ఇంటికి పోతాము. ఒకసారి సముద్రం కాడ తీసుకోపోతాం. మొన్ననే పోయినాం కదా, మళ్ళీ ఎందుకు చూడకపోతే మంచిగా చూసినా కదా, మళ్ళీ చూసేది. ఆ తాడలు, ఆ బోర్డులు, అందులో పోయే పడవలను చూస్తూ కట్టే చూడబుద్ధి అవుతుంది. పొద్దుల్లో చూసినా నాకు బుద్ధి తీరలే. ఇంకా మరి ఈయన ఉండరాదు. ఈడుంటే రోజు 1000 రూపాయలు, ఇల్లు కిరాయిలు కట్టాలి, 2000 మన వ్యవసాయం పెట్టాలి. తీసుకోపో ఒకసారి వేడికి సముద్రం. ఇప్పుడు ఎటు పోతాను? ఇప్పుడు 5 రోజులు మేము వచ్చి అప్పుడు అన్ని నింపిండు, విశాఖపట్నం నింపిండు, గుర్మగా గ్రహణం పోయినాం, పార్కు పోయినాం, అన్ని మంచిగా చూసినాం. మా జన్మ ధన్యమైంది. దీనికే చాలు. దీనికంటే ఇడిగా ఇబ్బంది అనిపిస్తుంది. మమ్మల్ని గుంజుకోపోతాను పాపం. గుంజుకోరు మా నలుగురు ముసలితో ఒక్కడు ఆకమైండు. ఏం కాలేదు. పోతాము మా ఇంటికి, అందరు మీరు చూడండి. మీరు మళ్ళీ విశాఖపట్నం చూద్దాం అక్క. సముద్రం మళ్ళీ మీ అమ్మ నాన్నలు ఇప్పుడే మా కొట్లెక్కనే తీసుకొచ్చి మీ అమ్మ నాన్నలో చూపెట్టుకొని తీసుకొని అందరికీ నమస్తే. ఇప్పుడు గోంగనైతే మళ్ళీ సముద్రం ఒకసారి చూసిపోతాం. సముద్రం చూడబుద్ది దానికి అది పెద్ద స్లిప్ చూడాలని ఉన్నది కోరిక. సముద్రం చూసి అందులో నీళ్ళల్లో ఎట్లా వస్తాను వాళ్ళు. మన మనసులే కదా, మన మనసులు నీళ్ళల్లో ఎట్లా వస్తాను అనిపిస్తాను చూడండి. దాన్ని పిల్లరింది నైట్ అయితే మళ్ళీ వాటర్ క్యాన్ అయితే నింపుకున్నాం. నింపనా? ఏంటి వాటర్ క్యాన్ నింపు. మళ్ళీ తీసుకొని తీయకుండా అవసరం లేదు. పెద్దాపు మీరు కూకున్న సైడ్ మంచిగానే ఉన్నద్దా, నేను కూకున్న సైడ్ ఎవరు చూడరు. నీకు అర్థం తేటగా పడద్దా? తేటగా అన్నా పడితే పడతాయి బయటకి కదా. మంచిగానే దాచిన సబ్బు నీళ్ళు అలా అవే ఉంటాయి. పెట్టుకోవాలి ఇంటికి కొని అలా సముద్రం కడిగి కొని. సముద్రం చూస్తాం. కొంచెం బాగా లేట్ అయిందా? సముద్రం కడిగి ఎన్ని కిలోమీటర్లు? 2, 4. ఆ నుంచి అటు బాట ఉన్నదా? 7. దేవుడా గంగ దేవుడా తండ్రి మంచి ఇలా ఫోటోలు అందరు గిరాకీ కావాలి బాగా, అందరైతే చూసి. సముద్రం మళ్ళీ ఒక్కసారి చూసిపోదాం నాన్న అంటే మళ్ళనైతే తీసుకొస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళ పని అయితే నయ్యం రోజు చూడచ్చు. రోజు నవ్వుతు నేను రంజంత పోవు. అయ్యో పడవ పోతుంది. మళ్ళీ బోట్లు ఏడేడు నేనుకులాడాలి, పెద్ద పెద్ద ఏడేడు నేనుకులాడాలి చూసడానికి. పొద్దున ఫ్రెష్ చేపలు పట్టబోతారు. అయిపో కానీ పని పోవు అక్క, గెలవకపోదు మనం వాళ్ళతో. ఎప్పటికి ఇన్నే ఉంటారా చింత సముద్రంగా? ఎప్పటికి ఇన్నే ఉంటుందా? ఇంటికి అవ్వగారింటికి వెళ్తా. ఇంకా సముద్రం ఇన్నే ఉంటుందా? ఇళ్ళలో పోదామా? వద్దు. పెద్దమ్మ అయితే నా దగ్గర 1,50,000 రూపాయల ఫోన్ ఉన్నా కూడా మా పెద్దమ్మ ఫోన్లో ఫోటోలు తీసుకుంటుంది. ఫోటో వీడియో తీస్తుంది. నేనే తీసుకోవా? వ్లాగింగ్ చేస్తుంది. మా డాడీ ఇంతసేపు దగ్గర తీసుకున్నాడు. తీసుకో, నువ్వు తీసుకో. ఈ సూర్యుడు మంచిగా నీడున్నది చింటూ. ఇక్కడ ఒక్కటి అది మునుపటిది కాదు కదా. అగో ఉన్నచ్చింటే అక్కడ బోర్డు అది కార్గోది. కార్గోది సామాన్ తీసుకుపోయే బోట్ అక్కడిది. మొన్నటిదేనా మళ్ళీ వచ్చిందా? అందా వేరే బొచ్చులు వస్తాయి, 1000 బోట్లు వస్తాయి. అంతేనా? అక్కడ ఒక్కటి ఉన్నది, అక్కడ ఒక్కటి ఉన్నది, అక్కడ ఒక్కటి ఉన్నది. వాటి ఎన్ని ఉన్నాయో 2 అయితే అవపడతాను. వాటి మచ్చడు ఉన్నట్టున్నాయి. అవన్నీ బోట్లే. అంతులేని సముద్రం. ఇటు ఎందుకు తీస్తాను? బంగ్లాలు ఇస్తాను. మళ్ళీ చిన్నగా తిప్పుకొస్తుంది. అమావాస్య రోజు పుణ్యం రోజు బయటికి పోద్ది అంటారు కదా. అయితే ఎందుకు చెప్పాలన్నా, దాని అనుకున్న ఒక అర్థాలలో ఒక అర్థం ఏంటంటే అమావాస్య పుణ్యం రోజు
అలలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు భూమి ఈడు ఉన్నది అనుకో, సూర్యుడు ఉన్నాడు అనుకో, తర్వాత చంద్రుడు ఇటు సైడ్ ఇంకో సైడ్ ఉంటాడు, అన్ని ఒక వరుసలకు వస్తాయి. వచ్చినప్పుడు వాటి మధ్యలో గురుత్వాకర్షణ శక్తి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది కదా, ఏంటిది ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, దానివల్ల సముద్రంలో అలలు ఎక్కువ వస్తాయి అన్నట్టు. అందుకని అమావాస్య రోజు పున్నం రాజు బయటికి రావద్దు ఏమన్నా అవుతుంది అని అంటారు. అదొక కారణం. ఎటు పోయే రూట్ వాళ్ళు అటు పోతారా? ఎటు ఉన్నాయి ఇటు రూట్లో? ప్రపంచం అంతా పోవాలన్నా కూడా సముద్రంకి వెళ్ళి ఇటుకెళ్ళి అటు పోవాలి. అమెరికా ఇటు పోవాలన్నా కూడా ఇటుకెళ్ళి ఇటు పోతే బంగ్లాదేశ్, చైనా వస్తాయి. ఇటు పోవా? ఇక గిటు పోవా? పోతాయి. ఇట్లా పోయి తిరుక్కుండా శ్రీలంక మీదకి వెళ్ళి అటు పాకిస్తాను, అమెరికా అన్ని దిక్కులో పోనీ కట్టే. ఇటు కోస్తా గిట్ అయితే లేవు కదా నీళ్లు, అటు పోతాను. అన్ని దిక్కుల నీళ్ళు ఉన్నాయి. ఇట్లా పట్టుకొని పోతే అంతా నీళ్ళే. ఈ నీళ్ళే తిరుపతి, నెల్లూరు అట్లా పట్టుకొని చెన్నై, తర్వాత కన్యాకుమారి, శ్రీలంక, ఈ నీళ్ళే అంత ఒకటే. అవి రెండు మళ్ళీ దగ్గర పోయినాయి. అవో అక్కడ ఉన్నది మబ్బులో చిన్నది, దాని వెనక పెద్దది. ఇది చిన్నది, అదే పెద్దదే వరుతుంది. పెద్దదే ఆరం పెట్టుకుంటాను. పొగలు ఆయనతో కట్టగలుగుతానండి. వెళ్ళి చేపలు పట్టబోతాను. అట్లా వాళ్ళు వల గుంజుతా అన్నట్టున్నారు వీళ్ళ. పొద్దుగాల వెచ్చటి నీళ్ళ అప్పుడప్పుడు అలా పడతారు కూడా. మరి ఎట్లా వస్తారు? ఈత కొడతారు. వాళ్ళకి ఈత వచ్చే గజ ఈతగాలి మళ్ళీ ఎక్కుతారు. గజ ఈతగాళ్ళ సముద్రం నీళ్ళు ఏం కాదు, ముసలు ఉండేలా. ఇక పోదాం, ఇక దాటింది కదా. ముసలు ఆయన నదులలో ఉంటాయి, ఇల్లు ఉండే. మళ్ళీ ఎప్పుడన్నా తీసుకొస్తావా? మళ్ళీ తీసుకొస్తావా? అందరినీ చల్లగా ముంచు, అందరినీ, ప్రపంచం వచ్చేటోళ్ళందరినీ. ఇప్పుడైతే 3000 డీజిల్ కొట్టిస్తున్నాం. 3000 కొట్టిస్తే 630 రేంజ్ వచ్చింది. ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, దోశ, పూరి, తర్వాత ఎగ్ దోశ, తర్వాత ఇవి మనకు రెగ్యులర్గా తినేటివి ఉన్నాయి. ఏం కావాలి నీకు? సాంబార్ దోశ, సాంబార్ ఇడ్లీ, ఎగ్ దోశ బాగా అది ఉంటుంది. మరి పోతా అత్త అంటే అయిపోగా. పండుకున్నాను చెప్పి వండుకున్నావు. పండుకొని అని చెప్పి వండుకున్నావా? వీడియో తీసిన ఛానల్ పేరు రాయిగా ఎవరతో యూట్యూబ్ సింబల్ అదే. ఇప్పుడు అందరు చూసి గుర్తుపడతారు మనల్ని యూట్యూబ్ అని. మస్తున్నాయి. మామిడి నర్సరీకి వచ్చాము. వచ్చే రూట్లో
అంటుంటుందా? ముందు 5 రోజుల బట్టి ఆకలి కాక ముందుకే అన్నం తినబెట్టిండు మా రెడ్డు. అలా ఆకలి బాగా కలకే వచ్చేదాకా తినబెట్టలేదు. నాకైతే ఆకలి ఉంటుంది. మొదలైతే స్వీట్ చేసి తింటా. వాటర్ టైం వచ్చేసి 10:30 ఇంటికి వచ్చినాం. ఫైనల్ అయితే ఇంటికి వచ్చాము. 125 ప్లస్ ఇంకొక 40 కిలోమీటర్లు రీడోమీటర్ ఆన్ చేయలేను, చేయలేదు. అంటే 1570 కిలోమీటర్లు తిరిగాము. దీనికి నేను కొట్టించిన డీజిల్ వచ్చేసి 8500 రూపాయలు డీజిల్ కొట్టించాను. యావరేజ్ వచ్చేసి నా డీజిల్ కార్ కాబట్టి 20 కిలోమీటర్ల యావరేజ్ మైలేజ్ వచ్చింది. ఇట్లా లాంగ్ ట్రిప్స్ వెళ్ళి వచ్చినాక ఇంజన్ డైరెక్ట్ ఆఫ్ చేసుకోవద్దు, ఒక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆ ఇంజన్లో ఆయిల్ అనేది కొంచెం సర్క్యులేట్ అయి ఉంటుంది, అది కొంచెం సెటిల్ డౌన్ అయినాక ఆఫ్ చేసుకోవాలి. పిస్టన్స్ అన్ని సెటిల్ డౌన్ అయినాక.